జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావాలి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని పదే పదే కూడా ఛాలెంజ్లు చేస్తున్న నారా లోకేష్ బాబు గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి సమాధానం నాకు చెప్పగలరా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా అసెంబ్లీలో 40% ప్రజలు ఓట్లేసిన ఒక పార్టీ అధ్యక్షుడిని అసెంబ్లీ వెనకాల చివరి బెంచ్లో కూర్చొని పెడతారా? బుద్ధి జ్ఞానం ఉన్న ఏ గవర్నమెంట్ అయినా కానీ అలా చేస్తుందా? మీరే చెప్పండి. ఒకే ఒక సీటు గెలిచిన లోకసత్తా జయప్రకాష్ నారాయణని 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముందు వరుసలో ముందు సీట్లో కూర్చొని పెట్టాడు. 17% ఓట్లు వచ్చిన 16 సీట్లు వచ్చిన చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ముందు వరుసలో కూర్చొని పెట్టాడు రాజశేఖర్ రెడ్డి. కమ్యూనిస్టు పార్టీలను కానీ అన్ని పార్టీలని టీఆర్ఎస్ పార్టీని కానీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గౌరవించి ముందు వరుసలో కూర్చొని పెట్టాడు. ఇప్పుడే కాదు, ఏ ముఖ్యమంత్రులైనా కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలని గౌరవించడం నేర్చుకోవాలి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని వెనకాల బెంచ్లో కూర్చొని పెడితే అటువంటి విలువలు లేని మర్యాద లేని అటువంటి అసెంబ్లీకి అటువంటి ప్రభుత్వానికి విలువిచ్చి అసెంబ్లీకి రావాలా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు రావాలి? ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకపోతే ఆ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి చెప్పండి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే 11 మంది ఎమ్మెల్యేలకు 11 నిమిషాలు కూడా టైం రాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం 1 నిమిషం మాత్రమే టైం వస్తుంది. ఆ 1 నిమిషంలో రాష్ట్ర సమస్యలపై జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలని మీరు అసెంబ్లీకి రమ్మంటున్నారు? ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ మనం ఏది చెప్తే అది వింటాము అని, మనం ఏది చెప్తే అది ప్రజలు వింటారు అని మీరు కలలు కంటున్నారా? దొంగ ప్రచారాలు చేస్తూ అబద్ధపు మాటలు మాట్లాడుతూ 11 నిమిషాల టైము 11 మంది ఎమ్మెల్యేలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి కేవలం 1 నిమిషం మాత్రమే వస్తుంది. ఆ 1 నిమిషంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర సమస్యలపై ఏం మాట్లాడాలి? ఎందుకు అటువంటి ఆ 1 నిమిషానికి అసెంబ్లీకి రావటం దేనికి? వెనకాల బెంచ్లో కూర్చోవటం దేనికి? వెనకాల బెంచ్లో కూర్చొని పెట్టి ప్రతిపక్ష పార్టీని 40% ఓట్లు ప్రజలేసిన పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని అవమానపరుస్తుంటే అటువంటి విలువలు లేని ప్రభుత్వానికి విలువిచ్చి ఎందుకు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలి? అటువంటి అసెంబ్లీకి విలువలు లేని మర్యాద తెలియని ప్రభుత్వంలోని అటువంటి అసెంబ్లీకి రావటం కన్నా గమ్మనే ఇంట్లో ఉండటం మేలు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యలపై వివరించవచ్చు, ప్రశ్నించవచ్చు, పోరాటాలు చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రతి సమస్యపై వాళ్ళు సంక్షేమ పథకాలు మీరు ఇవ్వకపోతే ధర్నాలు చేశారు, కరెంటు ఛార్జీలు పెరిగితే ధర్నాలు చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే ధర్నాలు చేశారు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతి సమస్యపై వాళ్ళు ప్రజల వద్దకు వస్తున్నారు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రతి నియోజకవర్గంలో కూడా ధర్నా చేస్తుంటే వాళ్ళని తీవ్రంగా అవమానపరుస్తూ జైల్లోకి తీసుకెళ్ళేసి అరెస్టులు చేసి మీ టీడీపీ నాయకుల చేత తిట్టిస్తూ, రాళ్ళు లేపిస్తూ, కోడిగుడ్లు లేపిస్తూ, అవమానపరుస్తూ ప్రతిపక్ష పార్టీకి విలువ లేకుండా అధికారం చేతిలో ఉంది కదా అని అవమానపరుస్తుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుండాలి? మీరు అధికారం నుండి దిగకుండా పోతారా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోతుందా? అప్పుడు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షానికి విలువ లేదు, ప్రతిపక్ష పార్టీకి విలువ లేదు, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడికి విలువ లేదు.
ఒక మాజీ ముఖ్యమంత్రికి విలువ లేదు. అటువంటి విలువలు లేని, మర్యాద ఇవ్వలేని ఈ ప్రభుత్వంలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తే వెనకాల బెంచిలో కూర్చొని పెట్టి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీరు తిట్ల పురాణం తిడుతుంటే ఆయన వింటూ అసెంబ్లీలో కూర్చోవాలా? అస్సలు అక్కర్లేదు. అటువంటి అసెంబ్లీకి, మర్యాద ఇవ్వని అసెంబ్లీకి, ప్రజా సమస్యలపై టైం ఇవ్వని అసెంబ్లీకి, ప్రతిపక్ష హోదా ఇవ్వని అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేనే లేదు. ప్రజలకి ఈ వీడియో ద్వారా నేను కూలంకషంగా ప్రజలందరికీ కూడా వివరిస్తున్నాను ఎందుకు అసెంబ్లీకి రావాలా అని. మీరు మీ అభిప్రాయాలను వీడియో చూసి కామెంట్లు చేయండి.